ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఉదాహరణకి డబ్బాల్లోంచి వచ్చే సీరియల్స్ యెస్. అండ్ అందులో ఏంటంటే ఒకటి అరా ఒక ఒక బాదం పప్పు లేదు చాలా సేపు అయ్యాక చూస్తే వెతికితే ఒక ఒక చిన్న కిష్మిష్ పండు అవును. దొరికి అవి చూసి మనం భ్రమపడిపోతాం ఇదేదో చాలా హెల్దీగా ఉందని చెప్పి. కానీ యాక్చువల్లీ చూస్తే దానిలో షుగర్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది. సో మీ పర్స్పెక్టివ్ ఏంటి యాజ్ అ డైటీషియన్? ఈ షుగర్ అనేది మనము విజిబుల్ షుగర్ కాకుండా ఇన్విజిబుల్ షుగర్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాము. లైక్ ఇప్పుడు మీరన్నట్టు ప్యాకేజ్డ్ సీరియల్స్ కానీ, ఇట్లాంటి ప్యాకేజ్డ్ ఫుడ్‌లో యాడెడ్ షుగర్స్, ఫ్రూట్ కాన్సంట్రేట్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువుంటాయి. అది మనం కంపల్సరీగా లేబుల్ చెక్ చేసుకొని తీసుకోవాలి. అది మనం హెల్తీ అని అనుకుంటాం కానీ, ఇప్పుడు షుగర్ అనేది ఎట్లా ఉంటుందంటే వెన్ వి టేక్ షుగర్ అది మన బ్రెయిన్‌లో ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటే ఎట్లా అడిక్టివ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తుందో, షుగర్ కూడా సేమ్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది మన బ్రెయిన్‌లో. కాబట్టి విల్ గెట్ మోర్ అడిక్టెడ్ టు షుగర్. అవును. అట్లాంటి షుగర్ క్రేవింగ్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. కాబట్టి మనము అట్లాంటివన్నీ కట్ డౌన్ చేసేసి ఎంత న్యాచురల్, ఎంత హోమ్ మేడ్ ఫుడ్ ఇస్తే అంత బెటర్ ఉంటుంది హెల్త్. ఐడియల్ బ్రేక్‌ఫాస్ట్ ఆప్షన్స్‌లోకి వెళ్ళేలోపు మనం ఇంకొక 2, 3 ఫుడ్స్ గురించి నాకెప్పుడు డౌట్. చాలా మందికి పేరెంట్స్‌కి ఐ థింక్ దే హావ్ దిస్ డౌట్. పాన్ కేక్స్ ఇప్పుడు చాలా మామూలు ఇదివరకు ఏదో వెస్టర్న్ ఫుడ్ మాత్రమే పెద్ద హోటల్స్‌లో దొరుకుతుంటే ఇప్పుడు ఇళ్లలో చేసుకునే పరిస్థితులు కూడా వచ్చాయి. పాన్ కేక్ చేసుకోవడం. పాన్ కేక్ మీద మనం ఇంత షుగర్ సిరపో, హనీనో ఇంకోటో వేసి కొంచెం 4 స్ట్రాబెర్రీస్ కూడా పెట్టి దాన్ని అందంగా డెకరేట్ చేస్తాం. అది హెల్తీ అని అంటారా మీరు? ఇప్పుడు ఏదైనా కానీ అంటే ఇప్పుడు దాన్ని ఎక్కువ షుగర్ కంటెంట్ వేసి, ఎక్కువ ఫ్యాట్ యాడ్ చేసి అన్‌హెల్తీనే అయిపోతుంది. మనం ఇంట్లో చేసుకున్నా, వాళ్ళు బయట నుంచి తెచ్చుకున్నా కానీ సేమ్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు లైక్ ఎక్స్‌ట్రాగా షుగర్ యాడ్ చేసి, ఓవర్‌గా ఫ్యాట్స్ ఇవన్నీ యాడ్ చేసినప్పుడు అన్‌హెల్తీనే అయిపోతుంది మళ్ళీ అది. సో బెటర్ ఈవెన్ ఇఫ్ యూ టేకింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఫుడ్ ఆల్సో లైక్ ఒకవేళ పిల్లలు తింటున్నారు, చిన్న పిల్లలు ఇష్టంగా అంటే, దాంతో పాటు మీరు హై ఫైబర్ ఫుడ్ ఇచ్చి కొంచెం బ్యాలెన్స్ చేసి, కొంచెం రేర్‌గా ఇస్తే బెటర్ ఇట్లాంటి ఫుడ్స్. రైట్. సో బ్రీఫ్‌గా సమప్ చేయాలంటే బ్రేక్‌ఫాస్ట్ వరకు మనకి ఫుడ్ గ్రూప్స్ అన్ని ఫ్యాట్, కార్బోహైడ్రేట్ అండ్ యాస్ వెల్ యాస్ ప్రోటీన్. ఈ మూడిట్లో అండ్ ఆల్సో ఫైబర్ ఆఫ్ కోర్స్. ఫైబర్ ఈస్ అ వెరీ వైటల్ పార్ట్. ఏది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటారు మార్నింగ్ టైం? మార్నింగ్ యాక్చువల్లీ అన్నీ కలిసి ఉంటేనే అది హోల్సమ్ అవుతుంది. ఒకటి ఇవ్వాలి, ఒకటి ఇవ్వద్దు అని కాదు. ఇప్పుడు మనం మీరన్నట్టు ఈ మేజర్ ఫుడ్ గ్రూప్సే కాకుండా మైనర్‌వి లైక్ ఇప్పుడు మైక్రో న్యూట్రియంట్స్, విటమిన్స్, మినరల్స్ అవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది క్యాలరీస్ రావాలి, ఎనర్జీ రావాలి, అంటే మనం ఇప్పుడు రైస్ ఎక్కువ తింటే ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఆర్ ఎల్స్ ఇట్లా షుగరీ ఫుడ్ ఎక్కువ తింటే క్యాలరీస్ ఎక్కువ వస్తాయని చెప్పి అట్లా అనుకుంటారు. కానీ క్యాలరీస్ ఒక్కటే కాదు అక్కడ మెయిన్ ఇంపార్టెంట్. మనకి బాడీ మెటబాలిజం కానీ, ఫంక్షనింగ్ కానీ, హార్మోన్స్ బ్యాలెన్స్ ఇవన్నీ కావాలి అంటే మైక్రో న్యూట్రియంట్స్ కంపల్సరీ కావాలి. రైట్. అది లేకుండానే ఇప్పుడు చాలామంది కానీ చిన్న ఏజ్‌లోనే ఒబెసిటీ రావడం కానీ, లేకపోతే హెయిర్ ఫాల్, హెయిర్ వైట్ అయిపోవడం, మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఎక్కువ రావడం ఇవన్నీ అవుతున్నాయి. చిన్న ఏజ్‌లోనే ఎక్కువ ఏజ్ అయిపోతున్నారు. రైట్.